చికెన్ జీడిపప్పు కర్రీ. చికెన్ 100 గ్రాములు, గసగసాలు, ధనియాలు పొడి, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, జీడిపప్పు, బాదం పప్పు, మసాలా. ఈ మసాలాలన్నీ వేసేసుకున్నానండి. ముందుగా నూనె పోసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, పసుపు. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఒక్కసారి కలిపి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇవి తిప్పుకున్నాం కదండి మిక్సీ జార్లో, ఆ మసాలా వేసేసుకుందాం. కొంచెం కారం సరిపడగా, కొంచెం సరిపడగా కారం కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. వాటర్ పోయాలి. జీడిపప్పులు వేసాను కదండి, బాగా ఉడికి దగ్గరికి పడేటప్పటికి అయిపోద్ది. సూపర్గా వచ్చిందండి కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసి చేసాం కాబట్టి బలానికి బలం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి కర్రీ మీరు ఎక్కడన్నా చూసుంటే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గ్రేవీ కూడా ఉంది, గ్రేవీ వేసుకొని తినేయచ్చు కలుపుకొని.